తెలంగాణలో బీజేపీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలపై ఢిల్లీ పెద్దలు ఫోకస్ పెట్టారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారనే చర్చ నడుస్తోందట. పార్టీలో పంచాయతీలు మాని అందరూ కలిసి పనిచేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని, నేతలు తీరు మార్చుకోవాలనే ఇండికేషన్ హస్తిన నుంచి వచ్చిందన్న టాక్ స్థానికంగా నడుస్తోంది. రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాలు అధిగమించాలంటే పార్టీలో అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా, భవిష్యత్తులో తెలంగాణ అధికార పగ్గాలే టార్గెట్ గా ముందుకు వెళ్లాలనే కాషాయ పార్టీ సంకల్పానికి సొంత పార్టీలోనే ఏ ఒక్క నేత సహకరించడం లేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో పాటు ఢిల్లీ పెద్దల దాకా పోయిందట. రాష్ట్రంలో అనుకున్న ఫలితాలు అందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడమే కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు వ్యూహాత్మకంగా పార్టీ బలోపేతానికి కార్యక్రమాలను ప్లాన్ చేస్తూ ఉంటే ఆ దిశగా ముందుకు వెళ్లాల్సిన కొంతమంది కీలక నేతల అడుగులు పక్కదారులు పడుతున్నాయట. నాయకత్వం దిశానిర్దేశానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగి పార్టీ బలోపేతం చేయాల్సిన నేతలు వారి వారి నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారట. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం లాంటి అంశాలు రాష్ట్ర బీజేపీ అధోగతి పాలు చేస్తున్నాయనే చర్చ సర్వత్రా నడుస్తున్న తరుణంలో రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ బీజేపీ ఎంపీలంతా ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ అగ్రనేతలు మోడీ, షా, నడ్డాలు ప్రత్యేకంగా తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారని టాక్ నడుస్తోంది. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై, నేతల మధ్య ముదురుతున్న విభేదాల ముసలంపై నేతలకు గట్టిగానే స్ట్రోక్ ఇచ్చారనే చర్చ పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి అధికారమనే లక్ష్యాన్ని చేరేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ నూతన అధ్యక్షుడు ఎన్నిక తర్వాత పార్టీలో పరిణామాలు పూర్తిగా గాడి తప్పిపోయాయని ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లిందట. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా ఆ పార్టీని ఒక కుదుపు కుదిపేసింది. రాజా సింగ్ రాజీనామా, కీలక నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం వంటివి ఆ పార్టీ పరువును బజారు పెడుతున్నాయి. అనేక అంశాలు అవకాశాలుగా వచ్చినప్పటికీ సొంత అజెండాలతో నడుస్తున్న రాష్ట్ర బీజేపీ నేతలు వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలం అవుతున్నారని ఢిల్లీ పెద్దల దృష్టికి వచ్చిందట. తాజాగా మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు కాళేశ్వరం అంశంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భవితవ్యం బీజేపీ చేతుల్లో పడినట్లయింది. కాళేశ్వరం అంశమే కాదు, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో పూర్తిగా బీజేపీ విఫలం అయ్యిందనే చర్చ ఆ పార్టీలోనే జరుగుతోంది. ఇవన్నీ నిశితంగా గమనిస్తూ వస్తున్న అధిష్టానం రాష్ట్ర బీజేపీపై ఫోకస్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇంతకాలం రాష్ట్ర నేతల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించిన ఢిల్లీ కమలనాథులు ఈసారి రాష్ట్ర బీజేపీ నేతలపై తీవ్ర అసహనంతో ఉన్నారట. ఇక నుంచి సిగ్నల్స్ క్రాస్ చేస్తామంటే ఫెనాల్టీలుండవు, ఏకంగా లైసెన్స్లే రద్దవుతాయనే సంకేతాలు తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఇచ్చారనే టాక్ ఇంటర్నల్ గా నడుస్తోంది. అందులో భాగంగానే ముందు రాష్ట్ర ఎంపీలపై ఫోకస్ చేశారనే టాక్ నడుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఎంపీలతో పార్టీ పరిస్థితులు, అంతర్గత అంశాలపై పార్టీ పెద్దలు చర్చించారనే టాక్ వినిపిస్తోందట. తెలంగాణకు సంబంధించి దిశానిర్దేశం చేసే అంశాలు ఏవీ మాట్లాడడం లేదట. నేరుగా యాక్షన్ లోకి దిగారట. పద్ధతి మార్చుకుంటారా లేక మిమ్మల్ని మార్చమంటారా, ఇంకెన్నాళ్లు చూడాలి మీ పంచాయతీలు అనే విధంగా ఢిల్లీ పెద్దలు హెచ్చరికలు ఇచ్చారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద నేతల ఆధిపత్య పోరుతోనే కకావికలం అవుతున్న తెలంగాణ కమలం పార్టీపై అధిష్టాన పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతాయనే చర్చ నడుస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక తర్వాత నేతల మధ్య రగులుకున్న మంటలు చల్లారకముందే తాజాగా కమిటీల రూపంలో మరో కుంపటి వచ్చిపడ్డంతో రాబోవు కాలంలో రాష్ట్ర బీజేపీ ముఖచిత్రం ఏ విధంగా ఉంటుంది, ఢిల్లీ పెద్దలు ఇచ్చిన సూచనలు, డైరెక్షన్స్ ను పార్టీ నేతలు ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి.